తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు అరాచక పాలనకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపగా తమిళనాడు ప్రజలు విలక్షణమైన సందేశం ఇచ్చారు. అడ్డగోలు సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో డబ్బు పంచడం వంటివి తమను ఏమాత్రం ప్రభావితం చేయవని తమిళ ప్రజలు రుజువు చేశారు. తమిళనాడు అంటేనే ద్రవిడ ఉద్యమం గుర్తుకొస్తుంది. జాతీయ గీతంలో ద్రవిడ ఉత్కళవంగా అని ఉందే కానీ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం అని ఉండదు. స్వాతంత్రానికి పూర్వం నుంచే ద్రవిడ నాడు అస్తిత్వం బలంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తమిళనాడు కొంతకాలం పాటు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ద్రవిడ ఉద్యమం బలపడి డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలు ఆవిర్భవించి జాతీయ పార్టీలకు తావు లేకుండా చేశాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఈ రెండు పార్టీలకు తోక పార్టీలుగా మారాయి. 6 దశాబ్దాలకు పైగా డిఎంకే, ఏఐఏడిఎంకేలే అధికారంలో ఉన్నాయి. దీంతో తమిళనాడు తమ సొంతమని, మరో పార్టీకి గాని నాయకుడికి గాని ఇక్కడ తావు లేదని ఆ రెండు పార్టీలు భావిస్తూ వచ్చాయి. తరాలు మారాయి. ద్రవిడ ఉద్యమంతో నేటి తరానికి బంధం తెగిపోయిందని గుర్తించలేకపోయారు. జాతీయ స్థాయిలో నేటి తరానికి కాంగ్రెస్ ఎలా దూరమైందో అలాగే ద్రవిడ పార్టీలు కూడా తమిళనాడులో నేటి తరానికి దూరమయ్యారు. ఫలితమే సినీ నటుడైన జోసెఫ్ విజయ్ టీవీకే పార్టీని ఏర్పాటు చేసి తాజా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించారు. యువతరం మొత్తం టీవీకేకు జై కొట్టింది. కేవలం సినిమా గ్లామర్ మాత్రమే వారిని ఆకర్షించింది అని భావిస్తే పొరపాటు. మార్పు కోసం విజయ్ను యువత ఆదరించింది. ద్రవిడ పార్టీల పట్ల వారికి ముఖం మొత్తి ఉంటుంది. యువతకు తాము దూరం అవుతున్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించనట్టుగానే ద్రవిడ పార్టీలు కూడా గుర్తించలేకపోయాయి. తమ రెండు పార్టీలు బలంగా ఉన్నందున కొత్తగా ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా చోటు ఉండదని భావించాయి. తాజా ఎన్నికలతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. పెద్దగా హడావుడి లేకుండానే జోసెఫ్ విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే 107 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే సంచలనాలు నమోదు చేయబోతున్నదని ఎన్నికలకు ముందే తెలిసిపోయింది. ప్రజలు మార్పు కోరుకుంటే అభ్యర్థుల చరిత్ర, డబ్బు చూడరని, ఎన్నికల వాగ్దానాలను కూడా పట్టించుకోరని టీవీకే విజయం రుజువు చేసింది. ప్రధాన ద్రవిడ పార్టీలకు మించి విజయ్ కూడా సంక్షేమ పథకాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు వాటి గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. విజయ్ అధికారంలోకి వస్తే ఏమిస్తారు అని చూడకుండా మార్పు వస్తే చాలు అని భావించిన వారు ఆయనకు ఓటు వేశారు. సంప్రదాయ పార్టీల వలె విజయ్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు పంచలేదు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో కూడా ప్రజలకు తెలియదు. కేవలం విజయ్ని చూసి ఓటు వేశారు. సినీ నటుడు అన్న మోజుతోనే ఓటు వేయడం మంచిదా కాదా అన్నది పక్కన పెడితే సంక్షేమం పేరిట అడ్డగోలు హామీలకు, డబ్బుకు ప్రభావితం కాకపోవడం శుభ పరిణామం. ఈ మార్పు దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా. ప్రజలు ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఎన్నికల తర్వాతే అసలైన రాజకీయం మొదలైంది. యథావిధిగా బీజేపీ తెర వెనక నుంచి పావులు కదిపింది. ఎన్నికలకు ముందు తమతో చేతులు కలపడానికి నిరాకరించిన విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు రజనీకాంత్ను తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు రాయబారిగా పంపారు. రెండు ద్రవిడ పార్టీలు చేతులు కలపాలని రజనీ ద్వారా సూచించారు. ఈ ఎన్నికల్లో కొళత్తూరు నియోజకవర్గంలో స్వయంగా ఓడిపోయి మానసికంగా కుంగిపోయిన స్టాలిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అన్నా డిఎంకేతో దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని మర్చిపోయి చేతులు కలపలేనని తన వద్దకు రాజీ ప్రతిపాదన తెచ్చిన వారితో ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన మిత్రపక్షాలను పిలిచి విజయ్కు మద్దతిచ్చే విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం ఉండదని స్పష్టం చేశారు. ఫలితంగానే టీవీకేకు బయట నుంచి మద్దతు ఇవ్వడానికి 4 సభ్యులున్న కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. ఇక్కడి వరకు స్టాలిన్ హుందాగా వ్యవహరించారు. అయితే 5 దశాబ్దాలుగా డిఎంకేతో కలిసి నడిచిన కాంగ్రెస్ పార్టీ మాత్రం టీవీకేకు మద్దతు ప్రకటించడంలో హడావుడి ప్రదర్శించింది. డిఎంకే అధినేత స్టాలిన్ కు మాట మాత్రం చెప్పకుండా విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్టాలిన్ ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండబోమని
ప్రకటించారు. మిత్రపక్షాలకు బీజేపీ ద్రోహం చేస్తోందని విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే పని చేసిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడాన్ని తప్పుబట్టిన రాహుల్ గాంధీ తమిళనాడులో తమ పార్టీ స్టాలిన్కు దూరం కావడాన్ని ఎలా అనుమతించారో తెలియదు. ఏదేమైనా కాంగ్రెస్ టీఎంకే మధ్య ఏర్పడిన వైరం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపబోతున్నది. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా హంగ్ ఏర్పడింది. మామూలుగా చూస్తే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ప్రభుత్వం అప్పుడే పతనమవుతుంది. ఇప్పుడు మెజారిటీ సభ్యుల మద్దతుందని ముందే రుజువు చేసుకోవాలని కోరడం వల్ల విజయ్ పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడుతున్నది. ఏ కారణం వల్లనైనా మళ్లీ ఎన్నికలు జరిగితే టీవీకేకు భారీ మెజారిటీ సమకూరుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైతే ఆయన అన్నా డిఎంకేతో చేతులు కలపడానికి నిరాకరిస్తున్నారు. రాజకీయ అనుభవ రాహిత్యం వల్ల కాబోలు విజయ్ 3 రోజులుగా గవర్నర్ను కలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. గవర్నర్ మనసు తెలిసిన తర్వాతైనా తగిన సంఖ్యాబలం సమకూర్చుకోకుండా ఆయన లోక్ భవన్కు వెళ్ళుండాల్సింది కాదు. తాజాగా గవర్నర్ ఇచ్చిన అపాయింట్మెంట్తోనైనా ఈ సంక్షోభం సమసిపోయి వీలైనంత తొందరగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిన వైసీపీ వాళ్ళు విజయ్ను తామే గెలిపించామని ప్రచారం చేసుకోవడం ఫన్నీగా ఉంది. నవ్వుల పాలవుతామని తెలుసు కూడా వైసీపీ వాళ్ళు ఇలా ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో తెలీదు. వింత మనుషులు వింత చేష్టలు అంటే ఇదేనేమో.